నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు జనసేన పాలకుర్తి ఇన్ఛార్జ్ నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మరి జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అసలే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లు వస్తూ ఉన్నాయి. అండ్ ఇదే క్రమంలో కొన్ని కామెంట్స్ కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. కొన్ని విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఇంకా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? 100% అండి. ఇక్కడ మా అధినేత గారు ఖచ్చితంగా స్వయంగా తనే ప్రకటించడం జరిగింది. మాకు జన సైనికులకు, జనసేన నాయకులకు కూడా ఉత్సాహమైన వాతావరణం ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన భావాలు, ఆయన సిద్ధాంతాలు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి సంబంధించినవి కాదండి. ఆయన జాతీయ భావాలు, సమాజ శ్రేయస్సు కోసం, యువత ఉపాధి కోసం, ఎన్నో సేవా కార్యక్రమాల కోసం జనసేన పార్టీని స్థాపించారు. సమాజంలో మార్పు కోసం జనసేన పార్టీని స్థాపించారండి. ఆయన ఖచ్చితంగా తెలంగాణలో ఖచ్చితంగా జనసేన పార్టీ ఉంటుందండి. అది అందరికీ హక్కు, ఎక్కడైనా పోటీ చేసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందండి. ఇదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే గనక ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకో కేసు మీద అరెస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? కక్షపూరితంగా చేస్తున్నారు అనుకోవచ్చా? లేదంటే ఎలా చూడొచ్చు? అదేంటంటే సోషల్ మీడియాలో అంటే ప్రభుత్వం పాలసీల పైన మాట్లాడాలి, ఆ? రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాల పైన మాట్లాడాలి. కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం, వారి పిల్లల పైన మాట్లాడడం, వారి కుటుంబ సభ్యుల పైన మాట్లాడడం, ఏదైనా కూడా ఒక అదుపు లేకుండా మాట్లాడడం చాలా తప్పండి. ఎందుకంటే గౌరవంగా మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు గౌరవంగా ప్రశ్నించండి, కానీ వ్యక్తిగతంగా ప్రశ్నించొద్దు. ప్రభుత్వ పథకాల గురించి, పాలసీల పైన ప్రశ్నించాలి. అది మా అధినేత చెప్పిండు. దానిపైన కూడా ఒక యాక్షన్ కమిటీ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడితే దాని మీద కూడా నిన్న డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి ఒక లా అండ్ ఆర్డర్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా అంటే మన తెలంగాణలో కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా మా అధినేత పైన ఎవరు పడితే వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అంటే గౌరవప్రదంగా ప్రజాక్షేత్రంలో ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదండి. మొన్న కల్వకుంట్ల కవిత గారు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య పదే పదే తెలంగాణలో చూసుకుంటే గనక కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఈవెన్ ఇడుపు కాగితం అని ఒక కాంట్రవర్సీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. ఒక మూవీకి సంబంధించి ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ అడిగితే స్పష్టంగా చెప్తారని చెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? సార్, అది ఒక మహిళగా మా అధినేతకు ఆ పదాన్ని అంటగట్టి ఆ మాట్లాడే ఎంత అగౌరవంగా ఆమె అగౌరవపరుచుకున్నది. కల్వకుంట్ల కవిత గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందో కూడా అందరికీ తెలుసు. ఆమె గురించి ఎవరు పట్టించుకుంటలేరు. తండ్రిని అన్నను కూడా మోసం చేసి పంపకాలలో ఆమె షేర్లు ఆమెకు రాకపోతే బయటకు వచ్చిన ఒక గొప్ప మహిళ ఆమె. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర మహిళా లోకాన్ని ఢిల్లీలో పరువు తీసిన మహిళ కల్వకుంట్ల కవిత గారు. అదే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉన్న కళాకారులను తన సినిమాలో ఒక టైటిల్ సాంగ్ పాట అవకాశం ఇచ్చి కిన్నెర మొగలే లాంటి కళాకారులను పద్మశ్రీ స్థాయికి ఢిల్లీలో గౌరవించుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కవిత గారు అద్దంలో ముఖం చూసుకోమని 2014లో చెప్పాము మేము. ఆమె 2014లో కూడా చాలా ఫ్రాడ్ చేశారు జాగృతి పేరుతో. ఇప్పుడు కూడా ఆమె ఫ్రాడ్ చేశారు. కాబట్టి కవిత గారి గురించి మాట్లాడడం మా నాయకులకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ప్రజా సమస్యలు మాకు చాలా ఉన్నాయి. జనసేన పార్టీ పోరాడాల్సింది ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది. ఈ నాయకుల గురించి వాళ్ళ గురించి మాట్లాడితే ఉన్నది. మహిళా లోకానికే అవమానం తెచ్చిన గొప్ప వీరవనిత కల్వకుంట్ల కవిత గారు. ఇక్కడైనా అమ్మ ఇప్పటికైనా మా అధినేత గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి, మీ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, మీ ఇంట్లో మీ పాప ఉంటుంది, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరినీ గుర్తు చేసుకొని మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడండి. మీ ఒక ప్రశ్నించండి. మా అధినేత ఏమన్నా వాగ్దానాల మీద, ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం పాలసీల మీద ప్రశ్నించండి. కానీ మా అధినేతను వ్యతిరేకించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోరు జన సైనికులు. మీ మీద కూడా వ్యక్తిగతం మాట్లాడడం, మాకు వ్యక్తిగతంగా మాట్లాడొద్దని చెప్పి మా అధినేత గారు
మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడారు. మీరు మాట్లాడితే మీ గౌరవాన్ని మీరే కించపరుచుకున్నారని మీకు గమనిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేను. అంటే గత కొన్ని రోజులుగా స్వేచ్ఛ ఉందని మన ఇష్టానుసారం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. స్వేచ్ఛ కూడా ఒక లిమిట్స్ ఉంటుంది స్వేచ్ఛకు కూడా. అంతేగాని నాకు స్వేచ్ఛ ఉందని నా ఇష్టం వచ్చినట్టు నేను బూతులు తిడితే అదేదో హైలైట్ అవుతుంది అంటే అది సమాజానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, చూసే వాళ్ళకు కూడా మంచిది కాదు. సో ఎవరైనా సరే స్వేచ్ఛని హరించకుండా వాస్తవాలు మాట్లాడాలి. ఇంకోటి చాలా మంది ఫేక్ ప్రొపగండా ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి. కొన్ని యూట్యూబర్స్ కొంతమంది అందరు నేను అనట్లేదు. సో వాళ్ళు ఏదో పిఆర్పి రేటింగ్ గురించి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడు. ఇది కాదు, మనకు సమాజానికి ఏం కావాలి, సమాజానికి మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించాలని మరొకసారి మీ ద్వారా అన్న, ఇప్పుడు రీసెంట్ గా ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేశారు కదా, ఇది కక్షపూరితంగా చేశారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చట్టం అనేది ఎవరికైనా వర్తిస్తుంది. న్యాయంగా తప్పు మాట్లాడితే తప్పే అంటారు. నిజాయితీగా నువ్వు మాట్లాడితే ఎంతో మంది నిజాయితీగా నీతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జోలికి ఎందుకు పోతలేరు? మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదొకటి అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు జడ శ్రావణ్ కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది కదా, సో దీని గురించి కూడా మీరు ఏమంటారన్న? అంటే అతని గురించి కూడా నేను చూసిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనము ఏం ప్రజలకు నిజంగా మీరు నిజాయితీ పరుడైతే మిమ్మల్ని ఆ 1000 ఓట్లో ఏవో వచ్చినాయి ఆయనకు 400-500 ఓట్లు. అంటే అటువంటి వ్యక్తి కూడా మాట్లాడితే నేనేం చేయాలి అంటే మీరు ప్రయత్నం చేసిర్రు, మిమ్మల్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుర్రు అది మనం గమనించాలి. అదే రకంగా మీరు మాట్లాడేటప్పుడు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రేపు రాజకీయాలలో ఇండిపెండెంట్గా గతంలో ఎట్లయితే పోటీ చేసిరో చెయ్యండి. మిమ్మల్ని ఆదరిస్తే స్వాగతిస్తాం. మిమ్మల్ని ఆదరించినప్పుడు మీరు ఎంత మాట్లాడినా కానీ ప్రజలు అది నమ్మరు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే కాంట్రవర్సీకి దూరం ఉండాలి, సమాజానికి దగ్గర ఉండాలి. మంచి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మంచి మాటలు చెప్పి సమాజాన్ని మన్నన పొందాలని నేను మీ ద్వారా తెలియదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, అందుకే మేము కూడా ఈ కామెంట్స్ మేము మాట్లాడితే తప్పేముంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దీని గురించి ఏమంటారు? గతంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పదే బూతులు తిడితే ఆయన 2-3 సార్లు మాట్లాడింది కూడా అది రాజ్యాంగబద్ధంగా మాట్లాడింది, కానీ ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మాట్లాడలేడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మాట్లాడడం జరుగుతుంది. అది నిజంగా నేరమే అని నేను మీ ద్వారా తెలియజేస్తాను. తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. దీంట్లో మరి జనసేన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన మీరు చూస్తున్నారు, గత నెల 15 రోజుల నుంచి అనేక అంశాల మీద మేము మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా జనసేనకు చాలా పెద్ద ఎత్తున జాయినింగ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన జననేత అధినేత మా పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల మీద గతంలో కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలో యువత అంతా ఆయన వైపే చూస్తుంది. అందులో భాగంగా జిహెచ్ఎంసీ ఏదైతే ఎంఎంసీ జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్స్ ఏవైతే ఈ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయబోతుందో దానికి అనుకూలంగా మేము పని చేయబోతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని చాలా ఉన్నతమైన స్థానంలో మేము ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.